ఎక్కువ గల్లంతవ్వ అంటే వీళ్ళ భయం నేను అడిగి అదే అనేది భయమే. అది ప్రస్తుతానికి దాన్ని ఏమి మనం ధృవీకరించలేం కదా. అదే అదే వాళ్ళ ఊహ ముందు ఎదురు రాయేస్తున్నారు అనిపించింది. కానీ రెండు పార్టీల్లో సర్ మీద ఒక టెన్షన్ అయితే ఉంది. ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి ఉంది. అవును, జగనే అన్నాడు కదా బెంగాల్లో ఇట్లా మారిపోయింది ఇక్కడ అనేది. అవును. అక్కడి ఇంత ముందు వీళ్ళకి 39 లక్షల ఓట్లు తీసేసేటటువంటి ప్రయత్నం జరిగితే అప్పుడు బాగా గొడవ చేస్తున్నాయి కదా 19 ఎన్నికలకు ముందు. అవును. తర్వాత హైదరాబాద్ లో ఏదో ఒక ఆఫీస్ లో వాటికి సంబంధించిన డేటాను అదంతా రచ్చ నడిచాక కదా కంట్రోల్ అయింది. అప్పుడు మళ్ళీ ఓట్లను తొలగించలేక ఆ ట్రిప్ ఇప్పుడు ఖచ్చితంగా తొలగిస్తారు. అప్పుడు కూడా ఇదే జరిగింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వైసీపీ వాళ్ళ ఓట్ల వరకు తీసి తెలుగుదేశం వాళ్ళ ఓట్ల వరకు ఉంచే ప్రయత్నం చేశారు 19 టైంలో. దాన్ని వీళ్ళు అడ్డుకోవడం మూలంగా ఎలా ఓట్లు కూడా ఉండనిచ్చారు. ఇప్పుడు ఈ 55 లక్షల్లో కూడా ప్రతి ఏడాది కూడా 10 లక్షలు 15 లక్షల మంది వచ్చి ఓట్లు వేసిపోతున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఓట్లేస్తున్నారు రెండో చోట. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నోడు అక్కడ ఓటు వదులుకుంటే వాడిని అక్కడ తొక్కేస్తారు బేసిక్ గా. అక్కడ ఇప్పుడు ఆ రాజకీయ పార్టీలు ఎందుకు విలువిస్తున్నాయి వీళ్ళకి అంటే ఓటు ఉంది కాబట్టి. అక్కడ ఆంధ్ర వాళ్ళకి ఓటు ఉండదంటే మన వాళ్ళని అసలు పట్టించుకోరు. ఇప్పుడు అక్కడ ఓటీళ్ళు ఉంచుకుని ఇక్కడ కూడా ఓటేస్తేనే సమస్య. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో టీడీపీకి వైసీపీకి ఇద్దరికీ పట్టున్న ప్రాంతాలు కుప్పం నుంచి ఆయన కానీ పులివెందుల నుంచి అక్కడ ఇప్పుడు ఓట్లు బాగా పోతాయి అనేది, ఎందుకంటే బార్డర్ ప్రాంతం కానీ ఇద్దరికీ లాస్ అవుతుందా భవిష్యత్తు? మన దగ్గర ఉన్న ఒకటే సింపుల్ అండి,